హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ కూడా బాగుండాలి. ఈ బ్లాగ్లో అయితే నేను మా అక్క వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వాళ్ళ ఇంటికైతే బయలుదేరాం. చూసారు కదా మా హీరో ఎంత టిప్ టాప్గా రెడీ అయ్యారో. మొత్తం సరికి ఎప్పుడు మ్యాచింగ్ ఉండాలి. అదేదో సర్ప్రైజ్ అనుకొని బయలుదేరాం, కానీ లాస్ట్లో మా అక్కే మాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటో తెలియాలంటే బ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా చిన్నప్పుడు మాకు బెంగళూరులో ఎవ్వరు రిలేటివ్స్ లేరు. సో నాకు ఎలా ఉండేదంటే వెళ్ళాలి సిటీకి, సిటీ ఎలా ఉంటుందో చూడాలి అనే కోరిక చాలా ఉండేది. సో నాకు తెలిసి ఇప్పుడు కూడా విలేజ్ సైడ్ పిల్లలకి డెఫినెట్గా కోరిక అయితే ఉంటుంది, వెళ్ళాలి సిటీకి, మేము మంచిగా చదువుకోవాలి, జాబ్స్ తెచ్చుకోవాలి, సిటీల్లో ఉండాలి అనేది చాలామందికి ఉంటుంది. సిటీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలామంది చూడాలని అనుకుంటూ ఉంటారు, ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటూ ఉంటారు మెయిన్గా. సో అలాంటి వాళ్ళైతే ఈ బ్లాగ్ చూస్తే డెఫినెట్గా వాళ్ళకి సిటీ లైఫ్ ఏంటి అనేది అర్థమవుతుంది. బికాస్ బెంగళూరులో మేము ఒక ఎండ్లో ఉంటే మా అక్క వాళ్ళు ఇంకొక ఎండ్లో ఉంటారు. సో ఈ బ్లాగ్లో మెయిన్గా సిటీనే చూస్తారు మీరు. మా ఇంటి నుండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే లైక్ 3 hours అయితే కావాలి. లేదు మేము మెట్రోలో వెళ్తున్నామన్నా కూడా 2.5 అంటే 2.5 గంట సేపు అయితే డెఫినెట్గా అవుతుంది. సో అలా మేము అక్క వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం 2.5 hours ట్రావెల్ చేసి వెళ్ళాము, అది వయా మెట్రో. నేను హెత్విక్కి ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి బస్ జర్నీ చేయలేదన్నమాట. మా ఊరికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాను కేఎస్ఆర్టీసీ బస్సెస్లో. బట్ సిటీ లోపలే లోకల్ బస్సెస్ ఉంటాయి కదా, బిఎంటీసీ బస్సెస్, అవి అయితే నాకు ఎక్కాల్సిన నెసెసిటీ రాలేదు, ఎందుకంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదాన్ని కాబట్టి. అలా ఇంకా హెత్విక్ని తీసుకొని వెళ్తున్నాను కదా, సర్కస్ ఎందుకు చేయడం అని చెప్పి మెట్రో దిగంగానే ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాను అక్క వాళ్ళ ఇంటికి. హెత్విక్కి మెట్రోలో వెళ్ళడం చాలా ఇష్టము, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు తీసుకెళ్ళమని. బట్ మేము మ్యాక్సిమం వీకెండ్స్, ఆయన సాటర్డే కూడా ఆఫీస్కి వెళ్తారు కాబట్టి నేను కొంచెం బయటకు వెళ్ళడం తక్కువనే. అండ్ సండేస్ అయితే బై డిఫాల్ట్ కార్లో వెళ్తాం కాబట్టి మెట్రో కొంచెం తక్కువగానే యూజ్ చేసాము. సో ఇప్పుడు మెట్రోలో వెళ్తుండడం వల్ల తను చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. తనకు ఆ తన బ్యాగ్ని తను స్కాన్ చేయడం, తర్వాత చెక్ చేస్తారు కదా సెక్యూరిటీ చెకప్, అదంతా చేసుకోవడం అంటే తనకి నిజంగా చాలా ఇష్టము. సర్టన్ ఏజ్ అండ్ హైట్ వరకు అయితే పిల్లలకి మెట్రోలో టికెట్ ఫ్రీ ఉంటుంది. బట్ మేము ఎప్పుడు మెట్రోలో ట్రావెల్ చేసినా లైక్ హెత్విక్ అయితే ఒక సపరేట్ టికెట్ కొనుక్కుంటాము. ఆ కాయిన్ ఇస్తారు కాబట్టి తనకు ఆ కాయిన్ పెట్టి స్కాన్ చేసి లోపలికి వెళ్ళడం, తర్వాత ట్రిప్ ఎండ్ అవ్వగానే ఆ కాయిన్ వేయడం, అవన్నీ తనకు చాలా ఇష్టం అన్నమాట. ఇన్స్టిట్యూట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే యాక్చువల్గా 2 మెట్రోస్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి గ్రీన్ లైన్ అండ్ ఇంకొకటి పర్పుల్ లైన్. ఫస్ట్ మా ఇంటి నుండి బయలుదేరినప్పుడు అయితే మేము గ్రీన్ లైన్లో వెళ్తాం అండ్ మెజెస్టిక్ అనే స్టేషన్లో, కెంపేగౌడ మెజెస్టిక్ అనే స్టేషన్లో పర్పుల్ లైన్కి చేంజ్ అవుతాము. మా ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పుడు అయితే సీట్స్కి ప్రాబ్లమే ఉండదు, డెఫినెట్గా 95% సీట్ అయితే దొరుకుతుంది. బట్ ఎప్పుడైతే మనం మెజెస్టిక్లో చేంజ్ అవుతామో, అది మోరోవర్ వీకెండ్లో ట్రావెల్ చేస్తున్నామంటే సీట్స్ దొరకడం అయితే చాలా కష్టం అన్నమాట. మెట్రో ఆప్షన్ అనేది నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా టైం సేవింగ్. అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకే కానీ ఆ ట్రాఫిక్లో ఒక్కొక్క చోట ఎక్కడ జామ్ అయి ఉంటుందో కూడా మనము గెస్ చేయలేము. అదే మెట్రోలో ట్రావెల్ చేస్తున్నామంటే ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, మనం అనుకున్న టైంకి మన డెస్టినేషన్కి రీచ్ అవుతాము. సో అలాగా వర్క్ చేసే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ స్కెడ్యూల్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత
వేరే వాళ్ళు వచ్చి నీ సీట్లో కూర్చొనేస్తారు. ರೈಲು ಈಗ ಜಾಲಹಳ್ಳಿಗೆ ತಲುಪಲಿದೆ. ಬಾಗಿಲುಗಳು ಎಡಕ್ಕೆ ತೆರೆಯಲಿವೆ. ರೈಲು ಇಳಿಯುವ ಮುನ್ನ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ಗೆ ಇರುವ ಅಂತರದ ಬಗ್ಗೆ ಗಮನವಿರಲಿ. ರೈಲು ಈಗ ಪೀಣ್ಯಕ್ಕೆ ತಲುಪಲಿದೆ. ಬಾಗಿಲುಗಳು ನಿಲ್ದಾಣ ಯಶವಂತಪುರ. Next station is Yeshwantpur. 28 జూన్ 2026 పల్స్ పోలియో డ్రాప్ క్యాంప్ అయితే జరుగుతుంది బెంగళూరులో. సో మీకు కానీ 5 years లోపల పిల్లలు ఉంటే మర్చిపోకుండా 28 జూన్న పల్స్ పోలియో డ్రాప్స్ వేయించండి. అక్కడ ఈవెన్ మెట్రో స్టేషన్లో కూడా అది డిస్ప్లే చేస్తున్నారు డ్రైవ్ ఉంది అని చెప్పి. ఎంత అల్లా చేస్తావు చూడు నువ్వు. కమ్ బ్యాక్ ఇತ್ತು. Next station is Pattanur Agrahara. వచ్చా ఇన్ బిట్వీన్ మీరు చూస్తూ ఉండగానే మేమైతే మెట్రో లైన్ చేంజ్ అయిపోయాము. నేను అప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే కెంపేగౌడ మెజెస్టిక్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు క్రౌడెడ్గా ఉంటుంది. అండ్ అక్కడ నాకు ఎప్పుడు వెళ్ళినా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, ఎటు సైడ్ వెళ్ళాలి అని చెప్పి. సో అలా నేను అక్కడ ఇంకా వీడియో షూట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే నాకు మెట్రో స్టేషన్స్లో కన్ఫ్యూజన్ అన్నమాట. కాడుగోడి ట్రీ పార్క్ అని ఒక మెట్రో స్టేషన్ ఉంది, కాడుగోడి బ్రాకెట్లో వైట్ ఫీల్డ్ అని ఒక మెట్రో స్టేషన్ నేమ్ ఉంది. సో నేను జస్ట్ కాడుగోడి అని చెప్పాను, ఆమె టికెట్ ఇచ్చేసింది. నాకు కన్ఫ్యూజన్ అన్నమాట, నేను కాడుగోడి ట్రీ పార్క్లో దిగాలా లేకపోతే కాడుగోడి వైట్ ఫీల్డ్లో దిగాలా. మా అక్కని అడుగుదామంటే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇంకా మా బావని అడుగుదామంటే నేను మా బావకి తెలిసిపోతే ఇంకా మా బావ మా అక్కకి చెప్పేస్తారు. సో అలా ఏదైతే అది అయింది అని చెప్పి నేనైతే కాడుగోడి ట్రీ పార్క్లోనే దిగేశాను. అలా దిగంగానే ఇంకా బయటనే మెట్రో స్టేషన్ బయటనే ఆటోస్ ఉంటాయి. ఒక 2-3 అడిగాను, అబ్బా మేము రాము అన్నారు. ఇంకా ఇలా అయ్యే పని కాదు అని చెప్పి ఓలా అండ్ నమ్మయాత్రి రెండిట్లోనూ ఆటోస్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓలాలో అయితే బుక్ అయింది, క్యాన్సిల్ చేశారు. నమ్మయాత్రిలో అయితే అస్సలు తీసుకోవట్లే లేదు రైడ్ని. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ అని చెప్పి ర్యాపిడో ట్రై చేశాను, ర్యాపిడోలో యాక్సెప్ట్ చేశారు. అక్కడికి ఆల్మోస్ట్ 20 minutes వెయిట్ చేసాం మేము ఆటో కోసం. హెత్విక్ అయితే ఆటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇంకెంతసేపు మమ్మీ నాకు కాళ్ళు నొప్పిస్తున్నాయి అని అంటూనే ఉన్నాడు. నేను అదే అనుకున్నా, అమ్మో ఎంత కష్టం ఉంది అక్క వాళ్ళ ఇంటికి రావాలంటే అని చెప్పి. నేనేమో అంటే సాయి సాటర్డే సండే వచ్చింది కదా వచ్చేసే అంటూ ఉంటాను. నిజంగా సాయి రావడం కూడా ఎంత కష్టం యాక్చువల్గా అనిపించింది తర్వాత నాకు. సిటీ లైఫ్ చాలా బాగుంటుంది అని అంటారు కదా, పొద్దున్న లేవంగానే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, మేల్ అయినా అయిండొచ్చు ఫీమేల్ అయినా అయిండొచ్చు, అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ మిషన్స్ పరిగెత్తుతూ ఉండాలి. ఒక్క బేబీ ఉన్నా లేకపోతే ఇద్దరున్నా మనం పేరెంట్స్ అనే వాళ్ళమైతే డెఫినెట్గా ఇద్దరు వర్క్ చేయాల్సి ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎంప్లాయీస్ అంట అది సిటీలో. సో లక్షలు సంపాదించేస్తుంటారు అని అనుకుంటారు, కానీ అక్కడ ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం అనేది డైలీ ట్రావెల్ చేసి ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ వచ్చే మనకు మాత్రమే తెలుస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడు మెట్రోస్ వచ్చి కొంచెం లైఫ్ ఈజీ అయింది, కానీ నేను ఇనిషియల్ డేస్లో నా వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అయితే బస్లో వెళ్ళేదాన్ని. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి నా వర్క్ ప్లేస్కి 40 kilometers డిస్టెన్స్ ఉండేది. అసలు టైం మొత్తం జర్నీలోనే పోయేది. అండ్ నైట్ మళ్ళీ 40 kilometers ట్రావెల్ చేసి ఇంటికి రావాలి, ఎగ్జాస్ట్ అయిపోయేదాన్ని. అసలు నాకు ఫుడ్ కూడా అవసరం ఉండేది కాదు, నిద్ర ఉంటే చాలు అన్నట్టు డైరెక్ట్గా వెళ్ళేసి నిద్రపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అదేదో అంటారు కదా, లైక్
సిటీలో ఉండి 1,00,000 రూపాయలు తీసుకునేది ఒక్కటే, పల్లెలో ఉండి 15,000 తీసుకునేది ఒక్కటే అని అలా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పి, బట్ స్టిల్ మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనం ఏదో కొంచెం వాళ్ళకి సంపాదించి పెట్టాలి అన్నట్టు ఇంకా సిటీలో బతకడం తప్పదు. ఇది మెయిన్ వైట్ఫీల్డ్ 4M మాల్ అన్నమాట. నేను ఒక 5-6 టైమ్స్ అయితే వెళ్ళాను. చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా టైం కుదిరితే మీరు వైట్ఫీల్డ్ సైడ్ వచ్చినట్టయితే డెఫినెట్గా 4M మాల్ని అయితే విజిట్ చేయండి. వైట్ఫీల్డ్ ఏరియా అంటే నాకు బేసిక్గా చాలా ఇష్టం. ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయింది. నేను 2017లో వైట్ఫీల్డ్లో కోర్స్ చేశాను నా జాబ్ పర్పస్ మీద. సో ఆ కోర్స్ చేసినప్పుడైతే నేను అక్క వాళ్ళ ఇంటి నుండి వైట్ఫీల్డ్లో ట్రావెల్ చేసేదాన్ని, డైలీ వెళ్ళేసి వచ్చేదాన్ని. 2 hours అట్లా క్లాస్ ఉండేది. ఇంకా రిమైనింగ్ టైం అంతా ఇంటర్వ్యూస్కి అప్లై చేసుకోవడం అలా చేసేదాన్ని. ఒక్కొక్కసారి అయితే మా ఇన్స్టిట్యూషన్ దగ్గర నుండి మా అక్క వాళ్ళ ఇంటికి నేను నా ఫ్రెండ్స్ కలుసుకొని నడుచుకొని వెళ్ళిపోయేసేవాళ్ళం. ఇంకా ఫ్రెండ్స్ కలిసామంటే మాట్లాడుకోవడానికి టాపిక్స్ తక్కువ ఉంటాయా, చాలానే ఉంటాయి కదా, అలా మాట్లాడుకొని పోయేవాళ్ళము. ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్ని వర్తూర్ కోడి రూట్ అని అంటారు. అప్పుడైతే వర్తూర్ లేక్ అని ఉండేది. రోడ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్ల లేక్ పారేదన్నమాట. ఇప్పుడు వెళ్ళి చూస్తే రైట్ సైడ్లో లేక్ ఉంది, లెఫ్ట్ సైడ్లో అసలు వాటరే లేవు. అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి, పెట్రోల్ బంక్స్ వచ్చేస్తున్నాయి. నాకు అదే అనిపించింది, లేక్స్ని ఎలా క్లోజ్ చేసి అంత పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు అని అయితే అనిపించింది. అండ్ బెంగళూరు డెవలప్మెంట్ గురించి చెప్పాలా మనం, ఈరోజు ఒకటి చూస్తే రేపు ఇంకొక కొత్త అపార్ట్మెంట్ చూస్తాము. సో అలా అంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ జరుగుతుంది అక్క వాళ్ళ ఇంటి సైడ్. 2017 నుండి ఇప్పటి వరకు ఏం మారలేదు మీ అక్క వాళ్ళ ఇంటి సైడ్ అంటే నేను ఒకటి చెప్తా, మెయిన్ ట్రాఫిక్ అండి. అస్సలు కొంచెం కూడా తగ్గలేదు. అదే రోడ్లో మేము 20 minutes వెయిట్ చేసాము ఒక చిన్న లెఫ్ట్ తీసుకోవడం కోసం. ఎంత క్రేజీగా ఉంటుంది అంటే ట్రాఫిక్. అండ్ ఆల్సో హౌస్ రెంట్స్ ఎలా ఉన్నాయి తెలుసా, నేను 2017లో ఉన్నప్పుడు 5,000, 5,500కి సింగిల్ BHK దొరికేసేది మా అక్క వాళ్ళ ఏరియాలో. ఇప్పుడు అక్కడ సింగిల్ బెడ్రూమ్ హౌస్ 15,000. మా అక్క వాళ్ళ ఇంటి సైడ్ అయితే 80% తెలుగు వాళ్ళు, ఇంకా 10% హిందీ వాళ్ళు, 10% కన్నడ వాళ్ళు అలా ఉన్నారు. తెలుగు వాళ్ళైతే లైక్ ఈ విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఇటు సైడ్ వాళ్ళందరూ ఆ ఏరియాలోనే ఉన్నట్టు నాకు అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళైతే ఎప్పుడు అంటారు, పెళ్ళి చేసుకొని వెళ్ళావు, ఈ పక్క రావడమే మానేసావు, నువ్వు ఎప్పుడో అట్లా వస్తావు, ఇట్లా వెళ్ళిపోతావు అమ్మా నీ హస్బెండ్తో పాటు, ఎప్పుడైనా వచ్చి అట్లా ఒక వారం రోజులు మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్ళొచ్చు కదా అని అంటూనే ఉంటారు. బట్ స్టిల్ కుదరాలి కదా, లైక్ నేను వర్క్ చేస్తూ ఉంటాను, ఇంకా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. సో అలా కుదిరేదే కాదు. అండ్ ఈరోజు వచ్చేసరికి ఆ ఏరియా వాళ్ళందరూ షాక్ అయిపోయారు, ఏంటి నువ్వు వచ్చావా, అది మీ హస్బెండ్ లేకుండా వచ్చావా అని చెప్పి షాక్ అయ్యారు నిజంగా. మా ఇంటికి రమ్మ, కాఫీ తాగి వెళ్ళు, మా ఇంటికి రమ్మ, పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళు అని పిలిచేసరికి నిజంగా నేను నా పుట్టింటికి వెళ్ళినట్టే అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడప్పుడు నేను కూడా ఇలా వెళ్తూ ఉండాలి అని నాకైతే అనిపించింది. ఇట్ వాజ్ లైక్ హ్యాపీ మూమెంట్ అన్నమాట నాకు. How is the surprise? सुनते ले పైనకు పోయింది ఇది దాక్కుందాం రా లోపలికి పోదా డోరక్కు ఇత్తు సాయి ఇత్తు బ్యాగ్ లోపలి వస్తుంది అవునా దుమ్ముందేమో జాగ్రత్త. బండ్లా
సో అలా నేను ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. సాయి అయితే షాక్ అయిపోయాడు చెప్పకుండా వచ్చేసామని. మా అక్క అయితే పైన బట్టలు ఆరేసిందంట, తీసుకొని రావడానికి వెళ్ళింది. బయట చెప్పులు ఉంటే కనిపెట్టేస్తుందని ఇంకా చెప్పులు కూడా లోపల తెచ్చి చేసుకున్నాము. అక్క ఎలా సర్ప్రైజ్ అయింది అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.